ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్యన సంబంధాలు మెరుగుపరిచేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఏది దక్షిణ కొరియానే చొరవ తీసుకుంది, వీళ్ళతో కలిసి సాగుదాం అన్నటువంటి ఉద్దేశంతో. ఉత్తర కొరియా అంటే కిమ్ ఏలుబడిలో ఉండటం, ఆ పెంటగా చేసేటటువంటి ఆ వ్యక్తికి సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అయితే నానా అగచాట్లు పడతా ఉంటారు కాబట్టి కాస్త వాళ్ళకి వ్యాపారం ఉద్యోగం ఇట్లాంటివి అలవాటు చేస్తే వాళ్ళు బాగుపడతారు. ఒకప్పుడు అందరం కొరియా ఒకటే కదా అన్నటువంటి. కానీ వీళ్ళు వెళ్ళి ఉత్తర కొరియాలో ఉన్నటువంటి వాళ్ళు కనుక దక్షిణ కొరియాకి వెళ్ళి లేదా వాళ్ళతో కలిసి వ్యాపారాలు ప్రారంభించి ఎదిగారు అంటే వీళ్ళని ఎవడు పట్టించుకోడు. కిమ్ సామ్రాజ్యం కూలిపోతుంది. వీళ్ళ దగ్గర ఒక రకంగా బానిసల్లాగా బ్రతుకుతున్నారు అక్కడ ప్రజలు. అలా కాకుండా వాళ్ళల్లోనే టాలెంట్ కారణంగా వాళ్ళు ఎదిగారు అనుకోండి, వాళ్ళ జీవితాలు బాగుపడిపోయినాయి అనుకోండి, రాజుకి విలువ ఇవ్వరు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కిమ్ సోదరి వచ్చి ఎలాంటి చర్చలు అక్కర్లేదు, ఎలాంటి అవసరాలు లేదు, దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునేది లేదని తేల్చి చెప్పింది.